ఎస్ సార్. సార్ ఇక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎన్ని గంటలు చదువుకునే వాళ్ళు సార్? మామూలుగా ఇది నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నది చాలా అడుగుతుంటారు. నేను మామూలుగా చదువుకున్నప్పుడు, ఎందుకంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్లో రాశాను. మా అప్పుడు 2 సబ్జెక్ట్స్ ఉండేవి, ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, ఇంకొకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, తర్వాత ఎంటెక్ కూడా చేశాను కాబట్టి ఇంజనీరింగ్ బాగా గ్రిప్లో ఉండేది. ఎందుకంటే టీచింగ్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి ఎప్పుడు నా నోట్స్లు ఇవన్నీ నేను బీటెక్లో రాసుకున్న నోట్స్లు కూడా నా దగ్గర అప్పటికే ఉండేవి కాబట్టి అది ఏమి నాకు ఇబ్బంది అనిపించలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొత్త విషయం, అది కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా డే టు డే చూస్తున్న విషయమే కాబట్టి అది కూడా పెద్ద ఇది అనిపించలేదు. కాబట్టి మార్నింగ్ నేను ల్యాబ్కి దానికి వెళ్ళేవాడిని నా పిహెచ్డి ఎంటెక్ చేస్తున్నప్పుడు. ఆ తర్వాత స్లోగా ఒక 7-8 అవర్స్తో మొదలుపెట్టాను. ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే కంబైన్డ్ స్టడీ. నాతో పాటు ఇంకో ముగ్గురం కూడా మేము ఐఐటీలో చదువుకున్న వాళ్ళంతా కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది టైం డిస్కషన్స్ చేసేవాళ్ళం. అంటే నేను ఈరోజు అంటాను, నేను ఈ విషయం మీద నేను చదువుకొని వస్తాను, ఇంకొకరు ఇంకో విషయం, అలా చేసుకొని మేమందరం కూర్చొని నాకు తిన్నవన్నీ చెప్పేవాడిని. సో వాళ్ళు తెలిసినవి చెప్పేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఒకరికి ఎవరైనా మనం చెప్పాలనుకున్నప్పుడు దాని గురించి మనం డీప్గా స్టడీ చేస్తాం కాబట్టి అది మనలో ఉండిపోతుంది. తర్వాత ఎవ్రీ వీక్ సండే మేమే టెస్టులు పెట్టుకునేవాళ్ళం ఒకరికొకరు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడికి వెళ్ళలేదు, మేమే చదువుకునేవాళ్ళం. మేము టెస్ట్ ఇచ్చి వాళ్ళు రాస్తే మేము కరెక్ట్ చేసేవాళ్ళం, వాళ్ళు టెస్ట్ ఇస్తే మళ్ళీ మేము రాస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ఒక కంబైన్డ్ స్టడీ అన్నది చాలా ముఖ్యమైనది అంటాను. ఇండివిజువల్ స్టడీ కన్నా కూడా కంబైన్డ్ స్టడీస్ ఎప్పుడు ఉపయోగపడతాయి. అందుకని నా దగ్గరికి వచ్చే సివిల్ సర్వీసెస్ వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తుంటాను, ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని మనం ఆలోచిస్తూ ఉందాము. ఆ విధంగా చేసుకుంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాను. కనీసం ఒక 10, ఇంకా ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దిగా నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12 to 14 అవర్స్ దాకా చదివే ఇది ఉండింది అనమాట. ఎందుకంటే వాస్ట్ సబ్జెక్ట్ కదా, అప్పుడు చాలా పేపర్స్ రాయాల్సి వచ్చేది, కొత్త విషయాలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది. బికాజ్ సంథింగ్ న్యూ చేస్తున్నామని చెప్పి. అట్ ది సేమ్ టైం నా పిహెచ్డి ఎంటెక్ పిహెచ్డి కూడా సైమల్టేనియస్గా జరుగుతుండేది. అదేం పెద్ద ఇబ్బంది పడలేదు నేను. సార్ ఈ సివిల్స్లో ఎంత ర్యాంక్ సార్ మీది? నేను సివిల్స్లో వచ్చినప్పుడు నేను 204 నాది ర్యాంక్. సార్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంట కదా, సో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏమైనా గుర్తుందా మీకు? నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు. నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి వాళ్ళు అడిగారు అనమాట, ఇంజనీరింగ్ వాళ్ళు మీరు ఎలాగా దీంట్లోకి వచ్చారు, అంటే ఎలా అప్లై చేస్తారు ఇంజనీరింగ్ని రేపు అడ్మినిస్ట్రేషన్లో అంటే. అప్పుడు నేనేం చెప్పానంటే థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుంది. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని మాకు చెప్తారనమాట. ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఎన్ని రకాలుగా ఫెయిల్ అవ్వదంటే టెన్షన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కంప్రెషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, షియర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ట్విస్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇలా థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో నేనేమన్నానంటే ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ని కూడా నేను అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్న డెసిషన్స్కి అప్లై చేస్తాను. సో ఈ డెసిషన్ వల్ల ఎవరికి ఈ విధంగా ఈ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ స్టడీ చేసి దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను అనమాట. అదొకటి వాళ్ళు అడగడం జరిగింది. తర్వాత నా దీంట్లో హాబీస్ కూడా అడుగుతారు అందరూ. నేను స్టేజ్ మీద ఎక్కువ యాక్ట్ చేసేవాడిని. సో డ్రామా ఇది కూడా రాశాను నేను, డ్రామాటిక్స్ అన్నది నా హాబీ. దానిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా మా అమ్మగారు బళ్ళారి నుంచి వచ్చారు కాబట్టి బళ్ళారి రాఘవ అని ఒక యాక్టర్ ఉండేవారు. సో ఆయన గురించి అడగడం జరిగింది. తర్వాత కొన్ని సినిమాల గురించి, డ్రామా గురించి కూడా అడగడం జరిగింది. వాటిలో కూడా కొన్ని ప్రశ్నలు చెప్పగలిగాను. ఓవరాల్గా ఒక 1/2 hour to 40 minutes ఇంటర్వ్యూ జరిగింది. బాగా ఇట్ వాజ్ క్వైట్ లైవ్లీ, బాగా ఉండింది వాళ్ళు. కాబట్టి టెన్షన్ ఫ్రీగా జరిగింది అనమాట. ఆశయాలతో రావడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ జర్నీ. సార్ మీకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న రిలేషన్ కానీ ఎంత క్లోజ్ మీరిద్దరు? అసలు నాకు ఆయన ముందే తెలుసు. నాకు 2014 ముందే, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచే నాకు పరిచయం. ఇక్కడ నేను ఉన్నప్పుడు 1-2 సార్లు కలిశాను. ఆ తర్వాత నేను మహారాష్ట్రకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మంగళగిరి ఇక్కడ ఆయన మీటింగ్ పెడుతున్నప్పుడు నేను మెసేజ్ అవి చేసేవాడిని, ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుగుతూ ఉండేవాడిని. ప్రత్యక్షంగా కలవలేదు కానీ బట్ వీ యూస్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్, ఇవి ఫోన్స్లో కానీ మెసేజ్లో కానీ అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ తర్వాత వెళ్ళి కలవడం, జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సార్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏమని ఫీల్ అయ్యారు సార్? అంటే నేను గెలుస్తాను, ఈ పార్టీ అనేది గెలుస్తుంది అని మీరు అనుకున్నారా? ఈ పార్టీ అన్నది కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో మనం కూడా ఒక భాగం అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడినప్పుడు గెలుస్తామని మనం వెళ్తాం ఎప్పటికీ.
గెలుస్తామనే వెళ్తాం మనం. సో దీంతోనే ప్రచారం చేసాం, దీంతోనే మన ఆశయాలను మన భావాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాం, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. ఇంతమంది ఇంత తక్కువ సమయంలో ఇచ్చారంటే మన జర్నీలో, మన ప్రయాణంలో తొలిమెట్టు బాగా ప్రభావం చూపించగలిగామని నేను అనుకుంటాను. అలాగే రాసాయి పత్రికలు కూడా ప్రభావం చూపించగలిగిందని. సార్, ఓటుని నోటు ప్రభావితం చేస్తుంది కదా, ఇది చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు అసలు? అంటే ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అని చెప్పి కూడా బాధపడతాం అన్నాడు. కానీ ప్రజలు ఏంటంటే జనరల్గా వస్తుంది కదా ఎందుకు వద్దనాలి అన్నట్టుగా కూడా చాలామంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దీని ప్రభావం ఎక్కువ మంది ప్రజల మీద పడితే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి దీన్ని మనం అలౌ చేయకూడదు. అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇన్సిస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభావం తగ్గించేటట్టుగా మనం చూడగలగాలి. ఇది ఎలా చేయగలగాలి? ఈ డబ్బుల్ని పంచే, ఇది మద్యం పంచే ఈ వ్యవస్థలో ఏమవుతుందంటే ఒక రోజుకు తీసుకుని ఎవరో ఒకరిని ఎన్నుకుంటారో ఆ తర్వాత జీవితాంతం బాధపడుతుంటారు. కాబట్టి అలా కాకుండా అందరికీ సమానమైన అవకాశంతో వచ్చే ఇది రావాలి. కాబట్టి యువతరం కూడా ఈ రాజకీయ పార్టీల్లో జాయిన్ అవ్వాలి, మంచి భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురాగలగాలి అన్నది మా ఉద్దేశం. అది గ్రాడ్యువల్ గా వస్తుంది, ఓవర్నైట్ రాదు ఇది. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక ఏదైనా బట్ట బాగా ఇది పడిపోతే దాన్ని చాలాసార్లు మనం సబ్బు పెట్టి ఉతకాల్సి వస్తుంది అనమాట. కాబట్టి 2 సార్లు, ఒకసారి ఉతికాం, ఇంకా దాంట్లో కొంత మలినం తీసేయగలిగాం, ఇంకా చాలా ఉంది. కాబట్టి దీన్ని తీయాలంటే నిరంతరం మనం శ్రమిస్తూ ఉండాలి. సార్, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మనం ఎన్నుకోవాల్సి వస్తే, లేదంటే ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన బయోడేటా మొత్తం చూస్తారు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేశాడా, అలాంటివన్నీ చూస్తారు. మంచి క్లీన్ చిట్ ఉంటేనే వాళ్ళని పార్టీలోకి తీసుకోవడమో, పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకోవడమో చేస్తారు, లేదంటే ఎంపీ క్యాండిడేట్గా. సో మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో అలానే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా మీరు? మొన్న స్టాటిస్టిక్స్ వచ్చాయి కదమ్మా. ఐ థింక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో ఐ థింక్ అబౌట్ 30-40 మెంబర్స్ మీద కేసెస్ ఉన్నాయని చెప్పి వచ్చాయి. ఇక్కడ కూడా అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చాయని. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రజలు వాటి గురించి పెద్దగా ఆలోచించట్లేదు. వాటి బదులుగా ఈ ధన ప్రభావం కొద్దిగా పనిచేస్తుంది, ఆ తర్వాత కుల ప్రభావం ఒకటి పనిచేస్తుంది, మత ప్రభావం ఒకటి పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీద ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి కాకుండా క్యాండిడేట్ యొక్క కేపబిలిటీ, క్యాండిడేట్ యొక్క సామర్థ్యం, వీటి మీద ఎలక్షన్స్ జరగాలి అన్నది మనం ఆ మార్పు తీసుకురాగలన్నమాట. అది యువతరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి యువతరాన్ని కనుక మనం ఈ విధంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను మనం అర్థం చేసి చెప్పగలిగితే వాళ్ళు ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం చూపగలరు. అందుకనే యూత్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఆల్ ది డిఫరెన్స్. సార్, ఖచ్చితంగా మేము కోరుకునేది కూడా క్లీన్ చిట్ ఉన్న రాజకీయ నాయకులు మమ్మల్ని పరిపాలిస్తేనే మా ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇది కూడా అర్థం చేసుకుని ప్రజలు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. మీడియా పరంగా కూడా ఇటువంటి ఇవి మీరు చేయగలిగితే, ఇటువంటి వ్యక్తులను కనుక ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళగలిగితే, ప్రజాస్వామ్య విలువలను మనం చేసుకోగలిగితే, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వెళ్ళగలిగితే, మనం డబ్బులు తీసుకుని ఓటేస్తే పర్యవసానం ఎలా ఉంటుందన్నది వాళ్ళకు ఉదాహరణలతో మనం చెప్పగలిగితే, కొంత ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఏదైనా విధానంలో మార్పు తీసుకురావాలంటే మార్పు ఒక రోజు ఓవర్నైట్ మీరు అన్నట్టు అవ్వదు. ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉండాలన్నమాట. సార్, మీరు చూస్తూనే ఉన్నారు, ఏపీ విషయానికి వస్తే మొత్తానికి 3 రాజధానుల రగడ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణని ముఖ్యమంత్రి గారు చూచాయిగా చెప్పి వదిలేశారు. సో దాని మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు 3 రాజధానులు వస్తాయా రావా? ఇంతకీ క్లారిటీ ఏమీ లేదు. ఇంతవరకు డెసిషన్ అయితే ఏది తీసుకోలేదమ్మా. దాని గురించి కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా 2 కమిటీలు. అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పిన తర్వాత కమిటీలు వేయడం ఏంటి? అంటే వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచన ఉన్నట్లే అనుకోవచ్చా మనం? అంటే చూచాయిగా ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో ఈ విధంగా కాబట్టి అలాంటివి కూడా రావచ్చేమో అన్నారు. ఆ తర్వాత జిఎన్ రావు గారి కమిటీ ఎగ్జాక్ట్గా ఏం చెప్పిందన్నది ఇంతవరకు మనకు బయటికి రాలేదు. తర్వాత వచ్చేది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒకటి ఉంది, తర్వాత హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కన్సిడరేషన్ తీసుకుని ఫైనల్ డెసిషన్ ఇంకా అవ్వలేదు మనకి. ఒక గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం మేము, ఆల్మోస్ట్ 23 మెంబర్స్ ఆఫ్ ఎల్ఈటీ లష్కరీ తైబా గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం. ఆల్మోస్ట్ 16 AK-47s, ఆల్మోస్ట్ 5000 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, గ్రెనేడ్స్, ఆర్డిఎక్స్ ఇవన్నీ పట్టుకున్నాం. అంటే ఒక పెద్ద బ్లాస్ట్ ఆపేశారు అన్నట్టు. బ్లాస్ట్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఏమనుకున్నారు ఏంటంటే ఈ AK-47 రైఫిల్స్ తీసుకొచ్చి మొత్తం సౌత్ ఇండియాలో ఒక్కొక్క చోట కొన్ని ఇచ్చేసి
సడన్గా ఫైర్ చేయడము ఇలాంటివి చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ఉండేది. సో అది మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలియడం వల్ల కరెక్ట్గా చేసి పట్టుకున్నాం. యాక్చువల్లీ ఈ టెర్రరిస్టులు అందరూ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళేనా? లేదు, వాళ్ళంతా ఏంటంటే కాశ్మీర్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాశ్మీర్లో గుహల్లో వీళ్ళు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చేవాళ్ళు. వచ్చి మనకు తెలిసేది కాదు, కానీ దాని మీద కూడా వాచ్ పెట్టి చేసుకుని ఆల్మోస్ట్ 23 మెంబర్స్ గ్యాంగ్ని మేము పట్టుకోగలిగాం. అందరికీ కోర్టు శిక్ష వేస్తుంది, ఇప్పుడు అంతా జైల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఒక పెద్ద దీన్ని మనం ప్రివెంట్ చేయగలిగాం. ఎందుకు సార్ మీరు టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడు జైల్లో పెట్టి వాళ్ళని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల వరకు ఉంచుతారు, వెంటనే వాళ్ళని ఎందుకు శిక్షించరు? అదేమవుతుందంటే మన న్యాయ వ్యవస్థ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అతని మీద శిక్ష పడేంత వరకు అతను ఇన్నోసెంట్ అనే అనుకుంటాం. అది మన న్యాయ ప్రకారం. మీరు పట్టుకున్నారు కదా పోలీసులు? పట్టుకున్నాం, కానీ పోలీసులు పట్టుకున్నంత మాత్రాన అతను ఇదైపోతాడని లేదు. అతని మీద ఉన్న సాక్ష్యాధారాలను మనం కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ద్వారా అది అతను నిజంగా తప్పు చేశాడని మనం చెప్పినప్పుడే అతని మీద దోషి అని మనం నిర్ణయిస్తాం. అది మన విధానం. తర్వాత ఇక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ విధంగా వస్తుంది. కాబట్టి దీనికంతా టైం పడుతుంది అనమాట. అందుకనే మీరు అంటారు ఇమీడియట్గా పట్టుకున్న తర్వాత చాలా సమయం పడుతుంది అని చెప్పేసి. ఇది మనం ఉన్న విధి విధానాలు. ఆ విధంగా ఈ ఒక గ్యాంగ్ని బాగా పట్టుకోగలిగాం. ఆ తర్వాత డెప్యుటేషన్లో సిబిఐకి ఇక్కడికి వచ్చాను. 2006వ సంవత్సరంలో హైదరాబాద్కి రావడం జరిగింది. ఒక 7 సంవత్సరాల టెన్యూర్కి ఇక్కడ వచ్చి సిబిఐలో పనిచేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ సమయంలో జరిగిన రకరకాల కేసులు వచ్చాయి. ఆ టైంలో ఓబులాపురం ఆ కేసు గురించి చెప్పండి సార్ మాకు. ఏం లేదు, అది హైకోర్టు నుంచి వచ్చిన కేసు అది. తర్వాత అక్కడ మైనింగ్లో ఇల్లీగాలిటీస్ జరిగాయి కాబట్టి అన్యాయంగా దాన్ని తవ్వేశారు అన్నది, చాలా స్టేట్కి చాలా లాస్ క్రియేట్ చేశారన్నది ఆరోపణ. దాంతో అక్కడ ఏం జరిగిందో అన్నది ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకి మేము ప్రజెంట్ చేసాం. కోర్టుకి ఈ విధంగా జరిగాయి అక్కడ అని చెప్పేసి. ఈ ప్రతి కేసులో కూడా అలాగే. మీ మీద ప్రెజర్స్ ఉన్నాయా సార్? ప్రెజర్స్ ఏం లేవు, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇన్ని కొంత సిబిఐలో లిమిటెడ్ స్టాఫ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ స్టాఫ్లో ఎన్ని కేసులు చేయాలంటే మా వర్కింగ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళామంతే. కాబట్టి ఎందుకంటే అందరూ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ అక్కడికి పరిగెత్తడం, ఇవన్నీ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేది. ఇట్ వాస్ క్వైట్ ఎంజాయబుల్. అంటే కొత్తవి నేర్చుకునే అవకాశం ఇక్కడ దొరికింది అనమాట. ఇన్వెస్టిగేషన్ ఏదైతే పోలీస్కి బ్రెడ్ అండ్ బటర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు చేసేవాళ్ళం, కానీ అందులో ఇంకా ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం దొరికింది నాకు.